నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపూజీకి ఘన నివాళి. కనిలో బిగ్ బాస్ ఆవేదన. ఘనంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పెళ్లి రోజు వేడుక. సత్యాగ్రహ దీక్షకు పలువురి సంఘీభావము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. భారత జాతిపిత మహాత్మా గాంధీ చిరస్మరణీయులని, సూర్యచంద్రులున్నంత వరకు వారిని భారత సమాజం మర్చిపోదని పలువురు అన్నారు. ఈరోజు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాలు మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ 79వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ గోదావరికని పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాల నాయకులు నాయని ఓదేలు, కొప్పుల శంకర్, పెద్దిల్లి ప్రకాష్, తాళ్లపల్లి యుగేందర్, సుతారి లక్ష్మణ్ బాబు, గడ్డం శేఖర్, పంజా శ్రీనివాస్, కళ్యాణి సింహాచలం, బొమ్మక రాజేష్, వీరోబోయిన రవి యాదవ్, గుమ్మడి రవి, ఫజల్ బేగ్, గుంపుల తిరుపతి, కనకలక్ష్మి, మాలెం మధు, ఉదయ్ తదితరులు ఉన్నారు. మన భారతదేశం రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి గాంధీజీ ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగిద్దాం. ఎందుకంటే స్వాతంత్రం కోసం ఏ విధంగా చేసిండో ప్రధానంగా తెలుసు. అందుకనే ఆయనకు మన జాతికే పిత అయిండు. మరి ఆయన మార్గం నడిచేందుకు కూడా కాంగ్రెస్ వాళ్ళ పాటు ఎప్పుడు ఉంటుంది. ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ మతతత్వ పార్టీలు కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ అది ఎవరితో కాదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏ విధంగా మెజార్టీ ఇచ్చారో దానికన్నా ఒక్క ఓటైనా వేసి జనాలందరూ రాము నియోజకవర్గ ప్రజలతో కూడా మరి అత్యధిక మెజార్టీతో రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి మక్కర్ సింగ్ ఆధ్వర్యంలో మరి మేము అందరం కూడా పనిచేస్తాం కాబట్టి మన ఆధ్వర్యంలో మరి మాకు ఇక్కడ ఎంపీకి లీడ్ చేయాలని చెప్పి జాతిపిత ఆశయాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి మరి అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహనీయులను ముందుండి నడిపిన ఘన చరిత్ర మహాత్మా గాంధీ గారి. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువత మరి వారి మార్గంలో శాంతి మార్గంలో పయనించి మరి వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలోను గోదావరికని మెయిన్ చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఈరోజు నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సల్లా రవీందర్, ముదిగొండి దామోదర్ రెడ్డి, కంది చంద్రయ్య, నరెడ్డి, స్వరాజ్యం రెడ్డి, చిట్యాల అశ్విని, బరికెల కళావతి, మాటేటి లక్ష్మి తదితరులు ఉన్నారు. కాగా భారత స్వాతంత్రోద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరిస్తూ రామగుండం నగరపాలక సంస్థ ఉద్యోగులు ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటించారు. అమరవీరుల దినోత్సవం మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. డిప్యూటీ కమిషనర్ త్రియంబేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, ఆర్ఐలు శంకర్రావు, కర్ణాకర్, హెల్త్ అసిస్టెంట్లు కిరణ్, వైకుంఠం ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజన్ల పరిధిలో కనీస మౌలిక వసతులు, మంచినీరు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్,
గ్రామ సింహాలు పశువులు వీధి దీపాల కల్పనకై గుంతలు పడి పూర్తిగా పాడై అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ఆటంకం కలుగుతున్న ప్రధాన రోడ్లను సత్వర నిర్మాణం కొరకు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో గోదావరికన్ కళ్యాణ్ నగర్ ప్రధాన చౌరస్తాలో జన అధికార సమితి అధ్యక్షుడు గజల్లి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గజల్లి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలు పక్షాల బాధ్యులు శీలం శ్రీనివాస్, నీరెడ్డి శంకర్, లింగాల శంకర్, కాంపెల్లి రఘు, పులిపాక ప్రవీణ్ కుమార్, కొసనూరి సతీష్ రెడ్డి, పి దాదాసలాం, డాక్టర్ సుంక నారాయణ, వేముల కనకయ్య, సిరిపురం ఈశ్వర్, దోతి సత్తయ్య, తాటిపల్లి వెంకన్న, లచ్చయ్య, సంపత్ కుమార్, తనుకు కిషోర్ తదితరులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈరోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్ష రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు, ఈ సమస్యలను ఎన్నిసార్లు ఇటు అధికారులకు పాలకులకు అనేక మార్లు చెప్పినా కానీ పనులు చేస్తాము, టెండర్లు పిలిచినాము అని చెప్తున్నారు తప్ప ఈ పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అనే విధంగా ఉంది. ఈ కళ్యాణ్ నగర్, మేదర్ బస్తీ, లక్ష్మీ నగర్ సుమారుగా 18 నెలల కాలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వేసి ఆ రోడ్డును అస్తవ్యస్తంగా తయారై ఈ రోడ్డు కింద ప్రజలు ప్రయాణికులు అటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితులు అనేక భయంకరంగా మారుతున్నటువంటి ఈ లక్ష్మీనగర్లోని ప్రధాన రహదారులు ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యలు ఉన్నటువంటి అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేయాలని వారికి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ. మానవ జీవనంలో సేవా సంకల్పం మహత్తరమైందని పలువురు పేర్కొన్నారు. తెలంగాణలో నెంబర్ 1గా వెలుగొందుతున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, డాక్టర్ వనజారెడ్డి దంపతుల పెళ్లి రోజు ఈ రోజు. ఈ సందర్భంగా రెడ్డి కలం మాసపత్రిక ఎడిటర్ చింతిరెడ్డి లక్ష్మి కళాకొండల్ రెడ్డి పుణ్య కార్యానికి పూనుకున్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈరోజు ప్రభుత్వ గాంధీ పార్క్ పాఠశాలలో నిరుపేద కుటుంబాల చిన్నారులకు పాకెట్ మనీని కొండాల్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. విద్యారంగంలో నరేందర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. పిల్లల మధ్య వారి మ్యారేజ్ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ప్రతినిధి కల్వల సంజీవ్, జర్నలిస్టులు ఇజ్జయగిరి శ్యామ్, నాముళ్ల శ్రీనివాస్, ఎస్ నరేందర్ రెడ్డి, సుత్కు రమేష్, మహేష్ కుమార్, పాఠశాల కార్యనిర్వాహకులు మధు, చందు, ఫ్రాన్సిస్, రీటా తదితరులు ఉన్నారు. ప్రఖ్యాతిని గడించిన బిగ్ బాస్ షోలో సింగరేణి ముద్దు బిడ్డగా విరాజిల్లిన ప్రముఖ నటుల ప్రశంసలను అందుకున్న సినీ నటుడు సోయల్ ఆవేదన చెందారు. గోదావరికని నడి చౌరస్తాలో ఈరోజు సోయల్ బాధపడ్డారు. సోయల్ మాటల్లో విందాం. ప్రజలందరికీ నమస్కారం. నేను మీ సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోయల్. బిగ్ బాస్లో చూసుంటారు నన్ను. మా నాన్న టెక్నికల్ అండ్ టెక్నాలో చేసినోడు, ఇదే సెంట్రల్ కంట్రీలో ఉండుతోని. నేను సింగరేణి కార్మికుడు బిడ్డని. సో నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అరే సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పి నాగార్జున సార్, చిరంజీవి సార్, ఇంతమందితోని సింగరేణి అని చెప్పేసి అనిపించుకున్నోడిని నేను. ఈరోజు అదే సింగరేణి కార్మికులు నేను సింగరేణి ముద్దు బిడ్డ అని చెప్పేసి హైదరాబాద్లో చెప్పలేకుండా ఉన్న పరిస్థితికి తీసుకొచ్చిర్రు. ఎందుకంటే మన వాళ్ళని మనం లేపాలి అంటారు. బట్ మా ఇక్కడ ఏంటంటే సింగరేణి కార్మికులు ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు ఎవ్వరు నా ఇంతవరకు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అన్నిటికన్నా అతి తక్కువ ఏదన్నా కలెక్షన్ వచ్చిందంటే అది మన గోదావరికన్ తరఫున నుంచి చాలా తక్కువ మంది వెళ్ళిర్రు. సో చాలా బాధాకరమైన విషయం. ఒక సినిమా సింగరేణి కార్మికుడు ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సినిమాలని ప్రోత్సహించాలి. మనమే ఎంతో కష్టపడి మనల్ని చిన్నప్పటి నుంచి కని పెంచిన మన నాన్న సింగరేణి బొగ్గు గనిలో కష్టపడుతూ ఒక్కొక్క రూపాయి ఇది చేసుకుంటూ జమ చేసుకుంటూ పిల్లల్ని పెంచి వాళ్ళ ఆశయాల్ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి సింగరేణి కొడుకుని నేను. సో నేను యాక్చువల్లీ నీకు ఏ ఏరియా నచ్చదురా భయ్ అని అంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఒకటే చెప్తున్నా, నాకు కరీంనగర్ గోదావరికని అంటే నాకు నచ్చదు అని చెప్పేసి చెప్తున్నా. ఎందుకంటే నా ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ అయినప్పుడల్లా ఎవ్వరు సినిమాకి వెళ్ళి చూడట్లేదు. ఎందుకు చూడట్లేదో నాకు తెలియదు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు అందరు ప్రోత్సహించిర్రు.
అదే నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరు ప్రోత్సహిస్తలేరు, నా ఫ్రెండ్స్ తప్ప ఎవ్వరు. ఒక అరే సింగరేణివాడు, సింగరేణి కార్మికుడు అని చెప్పేసి ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు. అది నేను చాలా బాధాకరమైన విషయం ఈరోజు పంచుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని వందల మంది, వేల మంది వస్తారు. ఆంధ్ర సైడ్ కానీ లేకపోతే మన హైదరాబాద్లో కానీ. హైదరాబాద్లో థియేటర్లు హౌస్ఫుల్ అయినాయి. లాస్ట్ టైం మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా వస్తే అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయినాయి. అదే సింగరేణిలో ఇక్కడ సినిమా పడితే గట్టి కొడితే 50%, 40%. అది కూడా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నుంచి కథ ఇక నో కలెక్షన్, నథింగ్, ఎవ్వరు వెళ్ళట్లేదు. అది ఏందో నాకు అర్థం కావట్లేదు. సో నాదనే కాదు, ఎంతోమంది సింగరేణి కార్మికుల కొడుకులు ఆవేదన ఇది. వాళ్ళ కొడుకులు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు, ఎంతోమంది కళాకారులు వస్తున్నారు. మన గోదావరిఖని నుంచి ఎంతోమంది టాలెంటెడ్ వాళ్ళు మన హైదరాబాద్లో మొన్న వచ్చిన దసరా సినిమాని పెద్ద హిట్ చేసిర్రు. చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది. మన సింగరేణి కార్మికులు బిడ్డనే మన శ్రీకాంత్ ఓదేలా. సో చాలా హ్యాపీగా ఉంది. సో అది నానితో తీసిండు కాబట్టి అందరు వెళ్ళి చూసిర్రు. సో చాలా సంతోషకరమైన విషయం అది. సో నేను ఒక బూట్కట్ బాలరాజు అనే సినిమాతోని ఇప్పుడు నేను ముందుకు వస్తున్నా. నా ఇంతకు ముందు సినిమాల్లా కాకుండా ఈ సినిమా సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరూ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సింగరేణి ముద్దు బిడ్డగా నేను అడుగుతున్నా, నెక్స్ట్ టైం నుంచి అరే నీ ఫేవరెట్ ఏరియా ఏందిరా బాయ్, నీకు నచ్చిన ప్లేస్ ఏందిరా అంటే గోదావరిఖని సింగరేణి రా బాయ్ నాకు నచ్చిన ప్లేస్ అని చెప్పేసి చెప్పుకునేంత గర్వంగా ఫీల్ అయ్యే చెప్పేసే బాధ్యత మీది. అక్కడ కాలర్ ఎగరేసుకొని తిరగాలి. నేననే కాదు, ఈ సినిమాకి రైటర్, రచయిత మా రాకేష్ గారు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. వీడిని కూడా వీడు ఇక్కడే షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ మన మంచి మంచి డైలాగులు ఇక్కడ ఇస్తున్నాడు అని చెప్పేసి, లేదు రాబాయ్ నువ్వు అక్కడ ఉండాల్సినోడు కాదు, రారాబాయ్ అని చెప్పేసి గుంజుకు తీసుకుపోయి వాడిని ఆ సినిమాలో రైటర్గా పరిచయం చేసిన. నిన్న హాస్య నటుడు బ్రహ్మానందం గారు ఆయన కూడా రాకేష్ని పొగిడారు, డైలాగ్స్ కానివ్వండి వాడిని కానీ. సో ఎందుకంటే కేవలం నేను ఒక సింగరేణి కార్మికుడే ఉండి సింగరేణి కార్మికులు ఎవ్వరు టాలెంటెడ్ ఉన్నా కూడా వాళ్ళని నేను ముందుకు తీసుకెళ్తున్నా. సో లాస్ట్ టైం కూడా నాకు సింగరేణి నుంచి నాకు ఒక అబ్బాయి ఎవరో పాపం ఫోన్ చేశాడు, అన్న ఇట్లా సినిమా చేసినాం గోదావరిఖని వల్ల మధ్య ఇది అని చెప్పేసి. దానికి కూడా నేను అక్కడ ఉండి నేను హెల్ప్ చేయలేకపోయినా, ఎందుకంటే నా వరకు రాలేకపోయారు వాళ్ళు. సో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. సో మీరు అందరూ ప్రోత్సహిస్తే ఇంకా సింగరేణి కార్మికులు, కళాకారులు చాలామంది ముందుకు వస్తారు. ఇది అందరి దగ్గర నుంచి అదే కోరుకుంటానా. ఒక సింగరేణి ముద్దు బిడ్డగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా సినిమా ఏది రిలీజ్ అయినా కూడా ఈ చౌరస్తాలో ఒక బ్యానర్లు పడి అరే మన సింగరేణి ముద్దు బిడ్డ సినిమా తీసిండ్రా బై అని చెప్పేసి గర్వంగా ఫీల్ అయ్యేలాగా మీరు అందరు ఇట్లా చౌరస్తాలో కానీ లేకుంటే పబ్లిసిటీ చేస్తే నాకు ఉపయోగపడుతుంది. అండ్ నాతో పాటు ఎంతోమంది కళాకారులకు ఉపయోగపడుతుంది. రేపటి రోజున సినిమా రిలీజ్ అయిన తర్వాత మొత్తం హౌస్ఫుల్ అయ్యి ఇదే థియేటర్లో మొత్తం ఒక వీడియో తీసుకొని నాకు పంపిస్తే నేను అక్కడ గర్వంగా చెప్పుకుంటా. ప్రతి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు గోదావరిఖనిలో వేయకండి సోహెల్ సినిమా వద్దు అని చెప్పేసి అనే పరిస్థితి తీసుకొస్తే నేను లేదు మా వాళ్ళు చూస్తారు అని చెప్పేసి నమ్మకంతో నేను సినిమా రిలీజ్ చేస్తున్నా ఇక్కడ ప్రతి సినిమా. కానీ బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహెల్ హీరోగా నటించిన చలనచిత్రం బూటుకట్టు బాలరాజు చిత్రాన్ని ప్రమోషన్ కార్యక్రమాన్ని ఈరోజు గోదావరిఖని మార్కండే కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సోహెల్ మాట్లాడుతూ పిల్లల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లలతో కాసేపు ముచ్చటించారు. తన చిత్రం వచ్చే నెల 2న బూట్కట్ బాలరాజు సినిమా విడుదలవుతుందని, సినిమాను చూసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.